హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో సుమిత్ర పుట్టినరోజు కానుకగా అల్లుడిగా సూరజ్ని తీసుకొచ్చి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు దశరథ. మరి అసలు ఏం జరిగింది? అసలు సూరజ్ని అల్లుడుగా తీసుకురావడం ఏంటి? అసలు మరి జ్యోత్స్న సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? మరి సుమిత్ర ఏం చేయబోతుంది? తన కూతుర్ని ఈ పెళ్లికి ఒప్పించనుందా? తన తల్లి కోసం ఏం చేయబోతుంది జ్యోత్స్న? మరి ఇదంతా అసలు ఎలా జరిగింది? అసలు దశరథకి అలాంటి ఆలోచన ఎలా వచ్చిందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో అసలు నిజంగానే దీపకు తన తల్లి పుట్టినరోజు గురించి ఏది తెలియదు అన్నట్టుగా, తనకే తెలుసు అన్నట్టుగా జ్యోత్స్న అందరి ముందు బిల్డప్ ఇచ్చి అందరి ముందు ప్రేమతో హక్ చేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ తన తల్లికి ఏదైనా కానుక ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే దీప ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో, అసలు ఆ గిఫ్ట్ లాంటిది కాకుండా అంతకు మించి గిఫ్ట్ నేను దానికి రెట్టింపుగా ఉండేలా గిఫ్ట్ ఇవ్వాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. అయితే దీపా కార్తిక్ మాట్లాడుతుండగా వింటుంది. దక్షిణామూర్తిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని, తన పుట్టినరోజు కానుకగా తన తండ్రిని చూపిస్తే చాలా బాగుంటుందని, అమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని దీప అయితే అంటుంది. కానీ ఇంట్లో ఉన్న గొడవలు, అసలు ఆ రోజు దక్షిణామూర్తిని కాపాడినందుకే అసలు తాత నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినంత పని చేశాడు. నువ్వు కోరుకున్న కోరికలో న్యాయం ఉంది దీప, కానీ దానికి టైం ఇప్పుడు కాదు అంటూ అనగానే, అది కాదు బావా, నిజంగానే అమ్మ చాలా సంతోషిస్తుంది కదా. ఏ కూతురికైనా తన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండకుండా ఉంటుందా? ఏదైనా కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగచ్చు, కానీ ఆ గొడవకి జీవితాంతం శిక్షణ అయితే పెట్టరు కదా. ఇప్పుడు అమ్మ అన్నీ సంతోషంగా ఉంది, అన్నీ తెలుసుకుంది, కానీ ఇప్పుడు జ్యోత్స్న పెళ్లి మీద బెంగ పెట్టుకుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జ్యోత్స్న అసలు దక్షిణామూర్తి తాతని నేను తీసుకొచ్చి వీళ్ళందరినీ బాగా ఇరికిస్తాను, కార్తిక్ బావే తెమ్మన్నాడు, బావే తీసుకురమ్మన్నాడు, బావే ఫోన్ చేశాడు అన్నట్టుగా ఫోన్ చేసి ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను. అసలు దక్షిణామూర్తి పేరంటేనే ఇంట్లో పడదు, అలాంటిది పుట్టినరోజు నాడు తీసుకొస్తే ఇంకేమైనా ఉందా అంటూ ఇప్పుడు అది కార్తిక్ బావ ఇంకా దీప ఇద్దరు కలిసి తీసుకొచ్చారని తెలిస్తే ఇక శివనారాయణ తాత శివమెత్తిపోతాడు. ఇక చూస్తాను ఏం జరుగుతుందో అని అనుకుంటూ తన ప్లాన్ అయితే పారిజాతంకి చెప్తుంది. ఓసేయ్, నువ్వు అలాంటి ప్లానింగ్లు అయితే చేయకు. అయినా అసలు ఇప్పుడు మనం ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేసినా మనకే రివర్స్ అవుతుంది. కాబట్టి నువ్వు అసలు ఎలాంటి పిచ్చి ప్లాన్లు వేయకు. ముందుగా ఆ దక్షిణామూర్తి గురించి అయితే అస్సలు ఆలోచించకు, దాని గురించి తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అన్న తర్వాత ఏం చేయాలో తెలియక తన ప్లానింగ్ని, అదే ఆ సూరజ్ని అయితే రౌడీలతో కొట్టిస్తుంది. సూరజ్ని రౌడీలు కొట్టేసి రోడ్డు మీద పడేస్తారు. అయితే రోడ్డు మీద పడేసిన తర్వాత అలా పడిపోయి ఉంటాడు. దెబ్బలతో పడి ఉన్న సూరజ్ని చూసి కార్తిక్ ఇంకా దశరథ బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు సూరజ్ అలా నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉండడం చూసి చాలా షాక్ అవుతారు. అదేంటి ఆ అబ్బాయి సూరజ్ లాగా ఉన్నాడు అంటూ దశరథ అనగానే కార్తిక్ వెళ్ళి వెంటనే అతన్ని కాపాడతాడు. సూరజ్ గారు ఏమైంది ఎవరు మిమ్మల్ని కొట్టారు, ఎందుకు ఇలా అయిపోయారు అని అనగానే, నాకు ఇక్కడ ఎవరు శత్రువులు లేరు, మీ అమ్మాయి తప్ప అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నావు సూరజ్ అంటూ అనగానే, అవును, నాకు ఇంకెవరు శత్రువులు ఉన్నారు, నేను ఎవరితోనూ ఎలాంటి గొడవ పెట్టుకోను, నాదేదో నేను బ్రతుకుతూ ఉంటాను, నన్నే అనవసరంగా వచ్చి మీ అమ్మాయి తను నోటి మాటల ద్వారా నన్ను చిత్రహింసలు పెట్టడమే కాకుండా నా కొట్టుని, నా ఫుడ్ స్టాల్ని, నా జీవనోపాధిని నాశనం చేసింది. ఇప్పుడు నన్ను నాశనం చేయాలనుకుంటుంది. కానీ నేను ఏం చేయాలి? అలాంటి వాళ్ళని ఇంకా ఎలా శిక్షించాలో నాకు అర్థం కావట్లేదు. అసలు
మీ అమ్మాయికి మనస్సాక్షి అనేది ఉండదా అనగానే, అసలు నిన్ను కొట్టించింది మా అమ్మాయి అని నువ్వు ఎలా చెప్తున్నావు అనగానే, ఎందుకంటే మీ అమ్మాయితో వాళ్ళు ఫోన్లో మాట్లాడడం విన్నాను, జ్యోత్స్న మేడం అంటూ అనడం నేను విన్నాను అనగానే, అయితే ఇది ఖచ్చితంగా జ్యోత్స్న పని అయి ఉంటుంది మామయ్య అనగానే, నీకు ఇంకా డౌట్గా ఉందా? ఆ కన్ఫర్మేషన్ కోసమే నేను అతన్ని అడిగాను. సరే పద ముందైతే హాస్పిటల్కి వెళ్దాం అనగానే అంటూ ఇక నొప్పులతో పాపం ఉన్న సూరజ్ని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తారు. అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు. మరి నీ గిఫ్ట్ ఏది డాడీ అంటూ అనగానే, నేను గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను, కానీ ఆ గిఫ్ట్ తనతో పాటు నీకు కూడా అనగానే, ఏంటి డాడీ నాకు గిఫ్టా? అమ్మకు కదా నువ్వు గిఫ్ట్ ఇవ్వాల్సింది, బర్త్డే అమ్మది కదా, అమ్మకి గిఫ్ట్ ఇస్తే నాకు ఇచ్చినట్టే కదా అనగానే, నీకు ఇస్తే అమ్మకి ఇచ్చినట్టే అని నేను మీరెవ్వరు ఊహించని ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అనగానే, ఏంటి సర్ప్రైజ్ గిఫ్టా? ఏంటి అంటే దక్షిణామూర్తిని కొంపదీసి నిజంగానే నా డాడీ తీసుకొచ్చాడా? అంటే బావ డాడీకి సలహా ఇచ్చి దక్షిణామూర్తిని తీసుకురమ్మన్నాడా? అంటే వీళ్ళిద్దరూ కలిసి దక్షిణామూర్తిని తీసుకొచ్చారా? ఇక అయిపోయావు బావ నువ్వు నా చేతిలో. నిన్ను డాడీని ఇప్పుడు ఎలా ఆడుకుంటానో చూడు. అసలు మమ్మీ పుట్టినరోజు నాడు నేను ఎలా యాక్టింగ్ చేసి మీ అందరినీ ఇరికిస్తానో చూడండి అంటూ అనుకుంటూ ఉండగానే, ఇక దక్షిణామూర్తి వస్తాడు, దక్షిణామూర్తి వల్ల ఆ ఇంట్లో గొడవ పెట్టచ్చు, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తికి ఆపోజిట్ కాబట్టి ఇప్పుడు అందరి సపోర్ట్ నాకే ఉంటుంది అని అనుకొని విర్రవీగిపోతుంది జ్యోత్స్న. ఏంటి డాడీ ఇంకా మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తీసుకురాలేదు? అయినా ఏం తెచ్చుంటాడు, నాకు తెలియని గిఫ్టా అంటూ అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక తర్వాత ఏంటండి ఏంటి ఏం గిఫ్ట్ తెచ్చారు నా కోసం అనగానే, నువ్వు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, కానీ ఎందుకు నేను ఒక మాట అయితే తీసుకోవాలనుకుంటున్నాను అనగానే, ఏంటండి అది అనగానే, నీ కూతుర్ని నువ్వే ఒప్పించాలి. నేను తెచ్చిన గిఫ్ట్ నీకు నచ్చినా నచ్చకపోయినా, అంటే మ్యాక్సిమం నచ్చుతుంది, కానీ నీ కూతురికి నచ్చేలా చేయించడం నీదే బాధ్యత అనగానే, ఏంటండి అలా మాట తీసుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనగానే, జ్యోత్స్న నీకు నా మీద నమ్మకం ఉంది కదా, నేను ఏం గిఫ్ట్ తెచ్చినా మీ మమ్మీకి నీకు నచ్చేదే తెస్తాను కదా అనగానే, ఇక కాస్త ఆలోచించి, నాకు నచ్చిన గిఫ్ట్ ఎందుకు తెస్తాడు, నువ్వు దీపకు నచ్చింది అయితేనే తీసుకొస్తావు, అంటే ఇప్పుడు కూడా దీపకు నచ్చిందే ఏదో తీసుకొచ్చి ఉంటావు, అది నాకు నచ్చింది అని నన్ను ఒప్పించాలి అనుకుంటున్నావు, కానీ నేనెందుకు ఒప్పుకుంటాను అనగానే, ఒప్పుకోవే, మీ నాన్న ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు, నీకు నచ్చేదే చేస్తారు, నీ జీవితానికి మంచి అనిపించేదే చేస్తారు అని అనగానే, అలాగే డాడీ ఒప్పుకుంటాను, నువ్వు ఏ గిఫ్ట్ తెచ్చినా నేను సంతోషంగా మమ్మీకి నచ్చింది అయితే ఖచ్చితంగా చేస్తాను అనగానే, నిజంగా మీ అమ్మకు ఓకే అయితే నీకు ఓకేనే కదా అనగానే, ఖచ్చితంగా ఓకేనే డాడీ అంటూ అనగానే, సరే ఇదే మాట మీద ఉండాలి, మీరంతా దీనికి సాక్ష్యం, జ్యోత్స్న మళ్ళీ మాట మార్చకుండా ఉండడానికి మీరే సాక్ష్యం అనగానే, అలాగే మేమందరం సాక్ష్యంగా ఉంటాము అంటూ అందరూ తలూపుతారు. కానీ పారిజాతంకి మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది. ఏంటి నాకేదో తేడా కొడుతుంది, నువ్వు అనవసరంగా మాట ఇచ్చావేమో అనిపిస్తుంది అనగానే, ఏంటి మాట ఇచ్చేది, నాకు ఇష్టం లేనిది అంటే ఏముంటుంది, ఆ దీప కార్తీక్ తప్ప ఇంకెవ్వరు నన్ను ఏమి చేయలేరు, ముఖ్యంగా మా డాడీ నాకు ఇష్టం లేకుండా ఏం చేస్తాడు, నాకు ఇష్టం లేనిది తీసుకొచ్చి మా అమ్మకి ఇష్టమని ఎలా చెప్తాడు, అదెవ్వరి వల్ల కాదు, నువ్వేం టెన్షన్ పడగ్రాని అంటూ జ్యోత్స్న అయితే అంటుంది. ఇక తర్వాత జ్యోత్స్న అలా అన్న తర్వాత మాట తీసుకొని, నిజానికి అసలు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, అసలు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, జ్యోత్స్న ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉండగానే, కట్లు కట్టి ఉన్న సూరజ్ని అయితే తీసుకొస్తాడు. ఏంటి ఏమైంది సూరజ్, ఏమైంది, ఆ కట్లేంటండి, సూరజ్ని ఎవరు కొట్టారు, ఏమైంది సూరజ్ అంటూ సుమిత్ర అయితే వెళ్తుంది. ఈ వీడేంటి ఇక్కడికి వచ్చాడు, అయినా కట్లతో వచ్చాడేంటి, అయినా వీళ్ళకి ఎందుకు దొరికాడు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇప్పుడే కదే నువ్వు ఇవన్నీ బాగా కొట్టించానని వీడియో చూపించావు, అప్పుడే వీళ్ళ చేతికి ఎలా వచ్చాడు, నాకేం అర్థం కావట్లేదు అనగానే, ఇక అవును గ్రాని నాకు అదే ఆలోచన వస్తుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అనగానే, ఇది ఏం జరిగింది అనేది పక్కన పెడితే, నేను సూరజ్ చాలా మంచివాడు, మంచి
చదువుకున్నవాడు, తెలివున్నవాడు, ఆత్మాభిమానం, పట్టుదల, తన స్వయం కృషితో ఎదగాలి అనే చాలా గట్టి దృఢ నిశ్చలత్వంతో ఉన్నవాడు. కాబట్టి ఇలాంటి వాడు మన కూతురికి భర్తగా వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సుమిత్ర. నువ్వెలాగో జ్యోత్స్నని పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నావు, మరి ఇలాంటి వాడు వస్తే బాగుంటుంది కదా అనగానే, నిజంగా జ్యోత్స్నని సూరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడా? నిజంగా సూరజ్కి ఈ పెళ్లి ఇష్టమేనా అనగానే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అయినా ఈ పెళ్లి నాకు ఇష్టమా అని అడగాలి, వాడికి కాదు. దారిన పోయే దాని అని తీసుకొచ్చి వాడిని పెళ్లి చేసుకో అంటే నేను ఎలా చేసుకుంటాను అనగానే, ఇదిగో ఇప్పుడే మాట ఇచ్చావు కదా జ్యోత్స్న, అప్పుడే మాట మారుస్తావెందుకు? వాడెవరో, అదే నీ భాషలో సూరజ్ ఎవరో అంతా నేను తెలుసుకున్నాను, ఎంక్వైరీ చేశాను, చాలా మంచివాడు, అండ్ ఆస్తిపాస్తులు లేకపోయినా తన ఆత్మాభిమానంతో ఉన్నవాడు, తన మీద ఒక్క మాట కూడా పడనీయని వాడు. ఫ్యామిలీ గురించి నేను తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇంత మంచి పద్ధతులు గుణం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా మంచి వాళ్ళే అయి ఉంటారు అని అనగానే, ఇక అవును నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది దశరథ, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు, జ్యోత్స్నకి తగ్గ జోడిని తీసుకొచ్చావు, కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఆలోచన చేయాల్సిందే. ఈ ఆలోచన నాకెందుకు రాలేదా అనిపిస్తుంది, కానీ నేను ఇంతకీ ఎవరు కొట్టారు సూరజ్ అనగానే, ఎవరు కొడితే ఏంటి తాత, అసలు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, అసలు ఎవరు ఏంటో తెలియకుండా పెళ్లి సంబంధం చూడడం ఏంటి, అది కాక అల్లుడుగా మమ్మీకి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి, అది నేను యాక్సెప్ట్ చేయడం ఏంటి, ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా, ఇది పెళ్లి తాతయ్య అంటూ అనగానే, ఇది పెళ్ళని తెలుసు, సూరజ్కి అన్ని అర్హతలు ఉన్నాయని తెలుసు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు మీ నాన్న నిర్ణయం నాకైతే ఓకే, నువ్వేమంటావు సుమిత్ర అనగానే, చాలా మంచి ఆలోచన చేశారండి, నాకు నిజంగా మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా నచ్చింది, ఇది గనక నిజమైతే ఇక నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమొరబుల్ గిఫ్ట్ మీరు ఇచ్చినట్టు అవుతుంది అని అనగానే, మరి జ్యోత్స్న ఏం చేస్తుందో, ఇదంతా జ్యోత్స్న చేతుల మీదే ఉంది కదా అనగానే, జ్యోత్స్న ఏం చేయడం ఏంటి, ఎలాగైనా జ్యోత్స్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటానని మాట ఇచ్చింది కదా, ఇక ఏమీ చేయలేదు అంటూ అనగానే, ఇక అందరూ అయితే సంతోషంగా ఉంటారు, కానీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది, నేను అసహించుకునే వీడిని నేను పెళ్లి చేసుకోవాలా, నెవర్, వీడి అంటేనే నచ్చదు, వీడి ఉనికి అంటేనే నచ్చదు, అలాంటిది నేను వీడిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటూ గట్టిగా చెప్పేస్తుంది జ్యోత్స్న. ఇక చూడాలి మరి సూరజ్తో పెళ్లి తప్పించుకోవడానికి జ్యోత్స్న ఎలాంటి ప్లాన్లు చేస్తుంది, మరి కార్తిక్ జ్యోత్స్న తలపొగన అణచి సూరజ్తో పెళ్లి జరిపించడానికి ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి, అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.